హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అయితే పనగంటాకుతో ఫ్రై అయితే చేస్తున్నానండి. చూసారు కదా, నాకు పైన టబ్బుల్లో వచ్చిందండి, మిద్ది పైన కోసుకొచ్చాను నేను. లేత ఆకు చాలా బాగుంది. ఆకు తీసుకొచ్చేసేసి నేను శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. చిన్న చిన్నగానే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటానండి. సన్నగా కట్ చేసేసుకుంటే మనం పొడుగ్గా తుంచుకొచ్చాం కాబట్టి మనం ఇవన్నీ ఇలా పెట్టేసుకొని సన్నగా కట్ చేసేసుకుందామండి. సరేనండి, ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక చాకు తీసుకుందామండి. చాకు తీసుకొని ఇదిగండి ఇలాగ మనకి కొంచెంగా పెట్టుకొని, కాడలన్నీ లేతాయనండి. చూడండి ఎలా ఉన్నాయి, లేతాయి. చూసారు కదా, అందుకని మనం కాడలతో పాటే వేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని సన్నగా కట్ చేసేసుకోండి. పనగంటాకు చాలా మంచిదండి హెల్త్కి, మన కంటికి కానీ చాలా మంచిది. కళ్ళు కొంచెం మసగ్గా ఉన్న పనగంటాకు పెడితే, దీని పేరు కూడా మనకి కంటి కూర అండి ఇంతకుముందు. ఇప్పుడు పనగంటాకు అంటున్నారు. ఎందుకంటే కంటికి చాలా మంచిది కాబట్టి పనగంటి కూర అని పెట్టారు. ఇప్పుడు చూడండి, ఇలాగా మరీ సన్నగా ఏం అవసరం లేదు, ఇలాగా కట్ చేసేసుకున్నాం అంతా. చూడండి, ఇలాగే నేను అంతా కట్ చేసి మీకు చూపిస్తాను వీడియోలో. ఎంతో చూడండి, మొత్తం కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనకి ఈ మాత్రం సరిపోతుందండి. మనకి లేత కాళ్ళే కదా, మనకు పైన పడినాయి కాబట్టి, ముదిరి ఏం కాదు కాబట్టి ఈ సైజు మనకు సరిపోతుంది. సరే అండి, దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కందిపప్పు తీసుకున్నానండి నేను. చూడండి, గ్లాసులో సగం తీసుకున్నాను, అంటే ఒక 60 గ్రాములు ఉంటుందండి. ఒక 60 గ్రాములు కందిపప్పు అయితే తీసుకున్నాను. తీసుకొని ఒక గిన్నెలో శుభ్రంగా వాష్ చేసేసుకున్నామండి. చూడండి, శుభ్రంగా వాష్ చేసుకున్నానండి 2 సార్లు. ఇప్పుడు మనం స్టవ్ అంటించేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. తగినన్ని వాటర్ పోసేసుకొని మనం కందిపప్పుని ఉడకబెట్టుకోవాలండి. అంటే మనకి మెత్తగా అయిపోకూడదు, కొంచెం పలుకుగానే ఉండాలి. ఎందుకంటే ఈ ఫ్రైకి పలుకుగానే ఉంటే బాగుంటుంది. మరి మెత్తగా అయిపోయింది అనుకోండి, అది కలిపి ముద్దగా అయిపోతుంది, బాగుండదు. అందుకని మనం పలుకుగానే ఉడకబెట్టుకోవాలి కాబట్టి నేను కుక్కర్లో వేయలేదండి, మామూలుగానే వేసేసాను. మనం గిన్నెలోనే ఉడకబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి దీంట్లో బలమైన ఆహారం ఏంటంటే కందిపప్పు, పనగంటాకు చాలా హెల్త్కి మంచిదండి. 2 తప్పకుండా చేసి పెట్టండి. పిల్లలు మరీ పిల్లలకి చేసి పెట్టండి. ఎదిగే పిల్లలకి ఇప్పుడు కంటి చూపు అనేది చాలా తగ్గుతుంది కదండి. అందుకని మనకి ఇది చేసి పెడితే మనకి కంటి చూపు అనేది చాలా మెరుగుపడుతుందండి. అందుకోసం మరీ చెప్తున్నాను. పనగంటాకు తిన్నోళ్ళు ఇలా పప్పు వేసి చేశారంటే ఫ్రై చాలా ఇంక వేరే కూర కూడా అవసరం లేదండి మనకి. దీంతోనే అన్నం కూడా కలుపుకొని తినేసేవచ్చు. సరేనండి, ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, కందిపప్పు ఎలా ఉడకబెట్టేసాను చూసారు కదా. ఇలాగా కొద్దిగా పలుకుగానే ఉండాలండి, మనకి మెత్తగా అయిపోకూడదు. చూడండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారా, మీకు నీళ్ళు అనేది లేదండి. ఇలాగా మనం తక్కువ నీళ్ళు పోసుకొని ఈజీగా ఉడకబెట్టేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ అంటించేసి ఒక బాండ్లు అయితే పెట్టేసుకున్నానండి. 1 స్పూను ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదండి, మనకి 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతాం. పిల్లలు చాలామంది ఆకుకూరలు తినమంటే తినరండి. ఎందుకంటే ఏదోగా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి కొద్దిగా ఆవాలు వేస్తున్నాను, కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఇవి కొద్దిగా చిటపటాన్నిద్దాం. వాళ్ళు ఈ రోజుల్లో చదువులకి పిల్లలు బ్యాగులు మోసి పాపం చదివి ఫోన్లో చదివి చాలా ఇబ్బంది పడుతున్నారండి. అందుకని కంటికి చాలా మంచిది, తప్పకుండా ఇది చేసి పెట్టండి. ఇదిగోండి, ఎండుమిర్చి కూడా 2 తుంచి వేసేసానండి. వేసేసి మనం పచ్చగా దంచుకున్న తెల్లగడ్డ కూడా వేసేస్తున్నానండి. వేసేసి మనం కొద్దిగా దీన్ని వేగనిద్దాం. చిటపట అంటే మనకు ఆవాలు అప్పుడు బాగుంటుందండి మనకి ఫ్రై వేయించుకునింది. ఇప్పుడు మనకు ఆవాలు చిటపట అంటున్నాయి కదండి. ఇప్పుడు మనం ఆకు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా పనగంటాకు, అదైతే మనం దీంట్లో వేసేసుకున్నాం. మొత్తం వేసేసి మనం మూత పెట్టకూడదండి. మూత పెట్టామంటే ఆకుకూరలు ఏదైనా నలుపు వచ్చేస్తుంది, అందుకని మనం మూత పెట్టకూడదు. సరేనండి, ఇలాగే మనం ఫ్రై చేసుకుందాం. మీడియంలో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం అంటే బాగా కుక్ అయిపోతుంది ఆకు. ఇదిగోండి, పసుపు కూడా వేసేస్తున్నాను. ఉప్పు ఇప్పుడే వద్దులేండి, కొంచెంసేపు తర్వాత వేస్తాను నేను. ఇప్పుడే వేసామంటుకోండి మరి మనకి ఎక్కువగా వాటర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడే మనకి బయటికి. అందుకని మనకి కొంచెం పసుపులో వేగిన తర్వాత సాల్ట్ వేసుకున్నాం. సరేనండి,
కొంచెం కుక్ అయింది కదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మనకు ఆకుకూరలకి ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోండి. సరేనండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మళ్ళీ కుక్ చేసుకుందాం. ఒకవేళ మీకు పొడిగా అనిపించింది అనుకోండి, చూపిస్తున్నాను చూడండి. మనకి వాటర్ అయితే మనం కడిగేసుకుంటాం కాబట్టి ఆకు వచ్చేస్తుంది. ఒకవేళ మీకు వాటర్ రాలేదనుకుంటే ఇది ఇలా చేతికి తీసుకొని ఒక్కరవ ఇలా చల్లుకున్నామంటే మనకి ఆకుకూర తొందరగానే కుక్ అయిపోతుంది. సరేనండి. బాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మనం ఆకు బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకుందాం. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఫ్రైలు కానీ, కర్రీస్ కానీ, స్వీట్స్ కానీ, హాట్స్ కానీ. ఎవరన్నా చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు కానీ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఆకు కుక్ అయ్యే లోపల ఇదిగోండి ఈ పొడి అయితే వేసి పెట్టేసుకుందాం. ఒక 4 ఎండుమిర్చి, తినే శనగపప్పు ఒక 3 స్పూన్లు, తెల్లగడ్డలు చిన్నవి 2 తీసుకున్నానండి, పెద్ద అయితే 1 తీసుకోండి, వెండి కొబ్బరి ఇంత ముక్క. సరేనండి. ఇవన్నీ మనం మెత్తగా పొడి చేసేసుకుందాం. ఇది మన కుక్ అయ్యేలాగా పొడి చేసి పెట్టేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది. చూడండి మనకు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మామూలుగా ఎలా ఉడికిపోయింది అనేది. చూసారు కదా, ఇలా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అదైతే దీంట్లో వేసేసుకున్నాం. వేసేసుకొని దీన్ని కూడా ఒక 1-2 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఎందుకంటే కందిపప్పులు ఏమన్నా తేమ ఉంటే అది కూడా మనకి కుక్ అయిపోతుంది. సరేనండి. ఒక 2 నిమిషాలు ఇలాగే వేయించుకుందాం. మనకి 2 నిమిషాల పాటు వేగిపోయిందండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో మనకి. ఇప్పుడు మనం పొడి పట్టుకున్నాం కదా మిక్సీ జార్లో, అదైతే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం రైస్లోకే కాదండి, ఇది మనం గిన్నెలు వేసి ఇచ్చామంటే పిల్లలు కారం లేకుండా చాలా బాగా తినేస్తారు తీయగా. మనమైనా ఉట్టి వేసుకుని తినేయచ్చండి, అంత బాగుంటుంది. దీన్ని ఒకసారి మనం పొడి వేసాం కదా, మనం 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుందాం. అంతేనండి, మనకి రెడీ అయిపోతుంది పనగంటాకు ఫ్రై. చూడండి మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. మనకి ఈ పనగంటాకు తాలింపు మాత్రం మా ఇంట్లో పైన టబ్బు వేస్తున్నామండి మిద్దె మీద. మేమేం లేదు, ఎరువుల్లో వచ్చేసింది. కానీ మాకు 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి కాస్తూనే ఉంటుందండి. మనకి మందు లేని పంట కదా, చాలా బాగుంటుంది ఆకుకూర. మనం బయట తింటే ఈ వేస్తారు కదండి మందులు, బాగుండదు. చూసారా పొడి పొడిలు ఆడితే ఎంత బాగుందో ఫ్రై. ఇలాగే చేసుకోండి మీరు కూడా. దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. ఇవ్వండి, మనం మందులు ఏమి వేయం కాబట్టి చాలా బాగుంటుందండి ఇది. అందుకే మా ఇంట్లో తప్పనిసరిగా 10 రోజులకు ఒకసారి కంపల్సరీ ఉంటుందండి ఈ ఫ్రై. తప్పకుండా మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీరు ఉప్పు ఒకవేళ సరి చూసుకోవాలనుకుంటే ఉప్పు ఒకవేళ తక్కువైతే ఇప్పుడైనా వేసుకొని కలుపుకోవచ్చండి. నాకైతే ఫైనల్గా రెడీ అయిపోయింది. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.